ఇక నల్గొండ జిల్లాలో మరికొన్ని గంటల్లో కొత్త జిల్లాలు ప్రారంభమవుతున్నాయి. దసరా రోజు కొత్తగా సూర్యాపేట జిల్లా, భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటవుతాయి. చిన్న చిన్న మార్పులు మినహా మొదట విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఉన్నట్టే 2 కొత్త జిల్లాలు ప్రారంభమవుతాయి. సూర్యాపేట జిల్లా కోసం దూరాజ్పల్లి గ్రామంలో కామాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ భవనాల్ని అద్దెకు తీసుకుని కొత్త కలెక్టరేట్ ను రెడీ చేశారు. అన్ని ప్రభుత్వ ఆఫీసులు ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆఫీస్ మాత్రం ఇందిరమ్మ కాలనీ దగ్గర నిర్మించిన ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. పెరేడ్ గ్రౌండ్ కూడా సిద్ధమైంది. ప్రజలకు అందుబాటులో జిల్లా ఎడ్యుకోటర్ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ప్రజలందరూ కూడా జగదీష్ రెడ్డికి రుణపడి ఉంటారు. 22 మండలాలతో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాను దాంట్లో కొన్ని మండలాలు మనం కలిపితే ఆర్థికంగా కూడా సూర్యాపేట జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుంది. సూర్యాపేట జిల్లాగా బాండూపూర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే సూర్యాపేట ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం పరిపాలనా సౌలభ్యం కోసం చేసేటువంటిది. ప్రభుత్వము అందిస్తున్నటువంటి లబ్ధి పథకాలు అంటే ఉపాధి హామీ పథకాలు కూడా ప్రజలకు చేరువగా తీసుకుపోవడానికి ప్రభుత్వం తరఫున అధికారులు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. యాదాద్రి జిల్లాలో కూడా అన్ని భవనాల్ని అధికారులు సిద్ధం చేశారు. భువనగిరి కేంద్రంగా ఏర్పాటవుతున్న యాదాద్రి జిల్లా ఆఫీసుల్ని పగిడిపల్లి గ్రామంలోని బంజారా ట్రైబల్ భవనంలో ఏర్పాటు చేశారు. జేసీ ఛాంబర్, డిఆర్ఓ ఛాంబర్ ఇక్కడే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ ఆఫీసులు భువనగిరి మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆఫీస్ ను హన్మపురం గ్రామంలో ప్రైవేట్ బిల్డింగ్ లో సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్ని శాఖలను విలీనం చేశారు. ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు చేయడం ఇది చాలా హర్షించదగ్గ విషయం. ప్రజలకు ఎలాంటి రూపాయి బిల్ల ఖర్చు లేకుండా కూడా పనుల కానీకి మన ముఖ్యమంత్రి గారు నడుం బిగించినందుకు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంత సంతోషం కలిగించిందో ప్రజలకు, యాదాద్రి జిల్లా ఏర్పడడం కూడా ప్రజలకు అంతే సౌలభ్యంగా ఉన్నది. నల్గొండలోని కలెక్టరేట్ లో ఆయా జిల్లాల దస్త్రాలను వేరు చేసి పంపారు. ఒరిజినల్ ఫైల్స్ అన్ని నల్గొండ జిల్లా కలెక్టరేట్ లోనే ఉంచుతున్నారు. ప్రతి ఒక్క ఫైల్ ను స్కానింగ్ చేశారు. డిపార్ట్మెంట్ల వారీగా ఫర్నిచర్ ను కూడా విభజించి తరలించారు. ఉద్యోగుల్ని కూడా విభజించి ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో కేటాయింపులు చేశారు. కొత్తగా కోదాడ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లలో దసరా రోజే ఆర్డీఓ, డీఎస్పీ ఆఫీసులు ప్రారంభమవుతున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో తహసీల్దార్లు, పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవం చేశాక అధికారులు బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్ని గుర్తు చేసేట్టుగా అన్ని చోట్ల హోర్డింగ్స్, అన్ని ఆఫీసులకు లైటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు.